ఇద్దరు స్నేహితులు రోహన్ అండ్ రాజు ఇద్దరికీ పెద్ద కలలున్నాయి. కానీ చివరికి విజయం ఒక్కరినే వెంబడించింది. ఎందుకంటే రహస్యం ఒక్క మాటలో ఉంది: శాసనం. రోహన్ ప్రతిరోజు చెప్తూనే ఉండేవాడు, రేపు మొదలు పెడతా, రేపు, వారమైంది, వారం, సంవత్సరమైంది. చివరికి అతని కలలు కలలుగానే మిగిలిపోయాయి. రాజు మాత్రం వేరేలా ఉన్నాడు. అతను ఉదయం లేవాల్కొన్నా సమయానికి చదువుకునేవాడాలాం, తన లక్ష్యానికి కట్టుబడి ఉండేవాడు. అతను తనకు తానే చెప్పుకునేవాడు, ఇప్పుడే ఫలితం రాకపోవచ్చు, కాని నేను ఆగకపోతే ఒకరోజు విజయం నాదే అవుతుంది. ఏళ్ల తర్వాత రోహన్ దగ్గర మిగిలింది కేవలం కారణాలు, కాని రాజు దగ్గర వచ్చింది గౌరవం, విజయం, సంతోషం. ఇద్దరికీ కలలు ఒకటే, కాని తేడా తీసుకొచ్చింది ఒకటే: శాసనం. శాసనమంటే శిక్ష కాదు. శాసనమంటే మన భవిష్యత్తుకి ఇచ్చే బహుమానం. ఇది తాత్కాలిక సౌఖ్యాన్ని వదిలి శాశ్వత విజయాన్ని ఎంచుకోవడం. అందుకే నీ జీవితం కూడా ఈ ప్రశ్న అడుగుతోంది: నువ్వు రోహన్లా కారణాలతో బతుకుతావా, లేక రాజులా క్రమశిక్షణతో విజయాన్ని గెలుచుకుంటావా?